బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అంటే అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయంటూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక కమిషన్ వేయడం జరిగింది. ఇక ఆ కమిషన్ లో ఉన్నటువంటి అధికారులు చాలా రోజుల నుంచి దాని గురించి విచారణ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ కమిషన్ ఏదైతే ఉందో, అప్పుడు ఆ కాళేశ్వరం మీద పనిచేసినటువంటి మంత్రులకు సంబంధించి, నాయకులకు సంబంధించి కొంతమందికి నోటీసులు అయితే జారీ చేసింది. దాంట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, సో వీళ్ళకి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 5 నుంచి 15 మధ్యలో వీరు ఒక్కొక్కరుగా వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ మధ్యలో నోటీసులు జారీ జరిగింది. అయితే చాలా మంది ఈ విషయంలో వివిధ రకాలుగా స్పందించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఏదైతే కొంతమంది విచారణకు వెళ్తారని, కొంతమంది వెళ్ళారని చెప్పుకుంటున్నారు. అయితే కేసీఆర్ గారు విచారణకు సంబంధించి వాళ్ళు ప్రశ్నలు పంపిస్తే ఇంటి నుంచి వెళ్ళి దానికి జవాబులు అందజేస్తారని కొంతవరకు, తర్వాత లేదు కోర్టుకే వెళ్ళి దాని గురించి పూర్తి స్థాయిలో అక్కడనే సంప్రదింపులు జరుపుతారని కొంతమంది చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ గారు న్యాయ నిపుణులతోని సంప్రదింపులు జరిపిన తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. హాజరై అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విచారణకు హాజరై ప్రజలకు కూడా తెలిసే విధంగా మాట్లాడితేనే బాగుంటుందని అక్కడ న్యాయ నిపుణులు చెప్పినట్టు సమాచారం. దీంట్లో భాగంగానే జూన్ 5వ తేదీన కేసీఆర్ గారు ఆ కమిషన్ విచారణకు వెళ్ళనున్నట్టు తెలిసింది. ఇక ఇంతకుముందు ఎవరైతే ఈటెల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా నేను ఖచ్చితంగా కమిషన్ విచారణకు హాజరవుతామని ఆ మధ్య కాలంలో ఒక 3 రోజుల కింద స్పందించినట్టు తెలిసింది. ఇక కేసీఆర్ కూడా వెళ్ళడంతో హరీష్ రావు, కేటీఆర్ కూడా ఈ విచారణకు హాజరవుతారని సమాచారం. అయితే ఈ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ గారి వాదన ఏంటంటే, ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టాలో అప్పుడే కట్టాలి. ఏదైతే నాగార్జున సాగర్ ఉందో అదే ప్రాజెక్ట్ ను ఇప్పుడు కట్టాలంటే అప్పుడు ఎన్నైతే కోట్లు ఖర్చు అయినాయో దానికి 4 రెట్లు ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టినా కానీ మనం ఇప్పుడు కట్టలేని పరిస్థితి అయితే ఉంటది. సో అందుకోసమే ప్రతిష్టాత్మకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడం, దీని ద్వారా కొన్ని కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పేసి ఉద్దేశంతో కట్టినం అని అక్కడ కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అయితే ప్రాజెక్టు మంచిదైనప్పటికీ దీంట్లో అవకతవకలు జరిగాయి, అక్కడ మేడిగడ్డ కుంగిపోతుంది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి నాయకులు వాళ్ళ కింద పనిచేసినటువంటి అధికారుల వైఫల్యమే, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక మొన్న ఏదైతే అక్కడ ఆ ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి అధికారులను విచారించగా పైన ఉన్నటువంటి నాయకులు, అధికారులు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే మేము ప్లాన్లు ఏర్పాటు చేసినాం, దానికి తగ్గట్టునే పనిచేసినామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాజెక్టు కడుతున్నప్పుడు, కట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా దీంట్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించి కేసీఆర్ కూడా చొరవ తీసుకొని ఇరిగేషన్ శాఖను కొన్ని రోజుల పాటు కేసీఆర్ చూసుకున్నాడు. తర్వాత హరీష్ రావు కొన్ని రోజులు చూసుకున్నాడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడున్నటువంటి ఆయన చూసుకున్నాడు. తర్వాత ఈటెల రాజేందర్ కూడా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఆయన కూడా కొన్ని రోజులు ఈ దానికి సంబంధించినటువంటి విషయాలు చూసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, అటు హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్, వీరందరూ దీంట్లో పనిచేయడం జరిగింది. అందుకోసం వీళ్ళ గురించి నోటీసులు అయితే ఇచ్చారు. ఇక నోటీస్ కు వెళ్తామని కేసీఆర్ చెప్పడం ప్రస్తుతం ఒక రాష్ట్రం అంతటా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అక్కడ విచారణకు వెళ్తే విచారణ ఏం తెలుస్తుంది, నిజంగానే అవకతవకలు జరిగినాయా, జరిగితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులు చట్టం ఎవరికి చుట్టం కాదన్నట్టు వాళ్ళకు నిజంగానే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా, ఒకవేళ చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా, లేదంటే దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది.